ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనమును ఒకసారి చదువుకుందాం. జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికీ వెలుపలికి పోడు. మరియు నా దేవుని పేరును పరలోకములో నా దేవుని యొద్ద నుండి దిగివచ్చుచున్న నూతనమైన యెరూషలేమును, నా దేవుని పట్టణపు పేరును, నా క్రొత్త పేరును వాని మీద వ్రాసెదను. చాలండి, చిన్న ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ప్రేమ కలిగిన పరిశుద్ధుడా, నీ ఘనమైన నామానికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభువా, రక్తమును ఆశ్రయించి నీ కృపాసనం దగ్గరికి చేర్చుండగా నీవే నీ కరుణాపీఠంలో నుండి నువ్వు మాతో మాట్లాడండి. ప్రభువా, నీ మాటలు మమ్మల్ని జీవింపచేసేవి, నీ మాటలు మమ్మల్ని సరిచేసేవి, నీ మాటలను మమ్మల్ని కట్టేవి. ప్రభువా, మానవ స్వరాన్ని మరుగుపరచండి, నీ పరలోకపు స్వరాన్ని బయలుపరచండి. అయా, కృపగలిగిన హస్తాలకు మమ్మల్ని మేము అప్పగించుకుంటున్నాం. ప్రకటించేవాడు నీవే, గ్రహింపచేవాడు నీవే, ఒప్పింపచేవాడు నీవే, సమ్మతి గల మనస్సు మా ఎడల పుట్టింపగలిగిన వాడు నీవే. దయచేసి నీవే సహాయం చేసి మేలుకరముగా సమస్తమును సమకూర్చి జరిగించి మా జీవితంలో ఒప్పుకోవలసి, విడిచిపెట్టవలసిన, అవలంబించవలసిన సమస్తమును సూటిగా తేటగా మాతో మాట్లాడి నీవే మహిమ పొందమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని ప్రతి మనవి పొందుకొని నాము పరమ తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగునుగా. హల్లెలూయా. కుడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట వందనాలు. మంచిది, వాక్యమును ధ్యానం చేసుకుందాం. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయం 12వ వచనములో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది: జయించువానిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను. చూడండి, యేసయ్య భక్తుడైనటువంటి యోహానుకు ఆయన పత్మాసులో మొత్తం 7 సంఘములకును 7 ఉత్తరాలను రాయమని తన భక్తుడైనటువంటి యోహానుతో సెలవిచ్చాడు. ఆ సెలవిచ్చినప్పుడు తనతో దేవుడు ఏవేవైతే చూపించాడో, ఏవేవైతే చెప్పాడో ఒక్కొక్క సంఘానికి ఒక్కొక్క లేఖ చొప్పున ఆ యొక్క భక్తుడైనటువంటి యోహాను రాయించాడు. అలాగే ఈ యొక్క 6వ సంఘమైనటువంటి ఫిలదెల్ఫియాకి కూడా దేవుడు ఒక లేఖ వ్రాయించాడు. ఆ లేఖలో దేవుడు మాట్లాడుతూ కొన్ని విషయాలను ప్రస్తావిస్తూ కొన్ని మాటలను మాట్లాడాడు. చూడండి, మొదటి నుంచి కనుక ఆ వచనాలను మనం చదువుకున్నట్లయితే చదవండి ఒకసారి. 7వ వచనము నుండి 3వ అధ్యాయము 7వ వచనము నుండి. ఫిలదెల్ఫియాలో ఉన్న సంఘపు దూతకు ఏలాగు వ్రాయమో, దావీదు తాళపు చెవి కలిగి ఎవడునో వేయలేకుండా తీయువాడునో, ఎవడునో తీయలేకుండా వేయువాడునైనున్న సత్యస్వరూపియగు పరిశుద్ధుడు చెప్పు సంగతులేవనగా, నీ క్రియలను నేను ఎరుగుదును, నీకున్న శక్తి కొంచెమై ఉండినను నీవు నా వాక్యమును గైకొని నా నామము ఎరుగననలేదు. ఇదిగో, తలుపుని ఎదుట తీసియున్నాను, దానిని ఎవడును వేయనేరడు. యూదులు కాకయే తాము యూదులమని అబద్ధమాడు సాతాను సమాజపు వారిని రప్పించదను. వారు వచ్చి నీ పాదముల ఎదుట పడి నమస్కారము చేసి, ఇదిగో నేను నిన్ను ప్రేమించితినని తెలుసుకొనున్నట్లు చేసెదను. నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులకును శోధించుటకు లోకమంతటి మీదకి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడుదును. నేను త్వరగా వచ్చుచున్నాను. ఎవడును నీ కిరీటమును నపహరింపకుండునట్లు నీకు కలిగిన దానిని గట్టిగా పట్టుకొనుము. చాలండి, దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ మాటలన్నీ కూడా ఏ సంఘముతో చెప్పబడ్డాయి అంటే
ఫిలదెల్ఫియా సంఘమునకు చెప్పబడ్డాయి. అంటే ఆ ఫిలదెల్ఫియా సంఘమును గురించి దేవుడు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏంటంటే, ఇదిగో నీకు కలిగినటువంటి శక్తి చాలా కొద్దిగా అయినప్పటికీ ఆ కొద్ది శక్తిలో కూడా నువ్వు ఎలా నిలబడ్డావో తెలుసా? నా నామము నిమిత్తమో ధైర్యముగా నిలబడ్డావు, బలముగా నిలబడ్డావు. శ్రమ వచ్చినప్పుడు ఇదిగో నేను ఎవరో తెలియదని చెప్పి నువ్వు చెప్పలేదు. నువ్వు నా నిమిత్తం ఓర్పు కలిగి దేవుని వాక్యము నిమిత్తం నువ్వు సమస్తమును కూడా ఏం చేసావో తెలుసా? ఎదుర్కొన్నటువంటి దానవు. కనుక నీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటో తెలుసా? నేను త్వరగా రాబోతున్నాను. గనుక నీ దగ్గర ఉన్నటువంటి కిరీటమును ఎవ్వరూ కూడా దొంగిలింపకుండానట్లు నీవు కలిగిన దానిని నీవు ఎలా పట్టుకోవాలో తెలుసా? గట్టిగా పట్టుకో. ఎందుకంటే అపవాదిని యొద్ద నుండి దొంగిలించడానికి ప్రయత్నిస్తాడు గనుక నీవు కలిగినటువంటి ఆ కొద్దిగా బలముతోనే నువ్వేం చేయాలో తెలుసా? నీవు పొందుకున్నటువంటి ఆ కిరీటాన్ని నువ్వు గట్టిగా పట్టుకో. నేను వచ్చినప్పుడు ఏం చేస్తానో తెలుసా? జయించినటువంటి ప్రతి ఒక్కరిని కూడా ఎలా మారుస్తానో తెలుసా? నా ఆలయములోనట ఒక స్తంభము. చెప్పండి ఎలాగట? దేవుని ఆలయములో ఒక స్తంభము. చూడండి, ఈరోజు మనం ధ్యానించాల్సినటువంటి అంశం అదే. ఏమిటి అంటే స్తంభము. చెప్పండి ఏంటి? స్తంభం. స్తంభం అనే దాన్ని మీరు ఎప్పుడన్నా చూసారా? చూడలేదా? ఎందుకంటే ఇప్పుడు మనం నివసించే ప్రతి ఇండ్లు కూడా దేని మీద ఆధారం చేసి నిలబడ్డాయి అని అంటే స్తంభాల మీద నిలబడ్డాయి. ఒకవేళ ఈ స్తంభాలే లేకపోతే, ఉదాహరణకి ఇంత పెద్ద బిల్డింగ్ని నిట్రాటలు పెట్టి నిలబెట్టామనుకోండి, నిలబడుతుందా? నిలబడదు. అంటే ఎందుకంటే స్తంభాలు చేసే పని ఏవి చేయలేవు అంటే నిట్రాటలు ఎప్పటికీ చేయలేవు. నిట్రాట పని నిట్రాటదే, స్తంభం చేసే పని స్తంభం చేసేదే. పోనీ ఈ స్తంభాలు తీసేసి నిట్రాటలకు బదులుగా ఒకవేళ ఐరన్ పోల్స్ పెడితే ఐరన్ పోల్స్ ఏమైనా ఆపగలుగుతాయా అంటే ఐరన్ పోల్స్ కూడా ఆపలేవు. అంటే స్తంభం చేసే పని ఎప్పటికీ కూడా ఆ ఐరన్ పోల్స్ అనేవి చేయలేవు. కనుక మన నిత్య జీవితంలో ఎప్పుడూ కూడా ఈ స్తంభాలను మనం చూస్తూనే ఉంటాం. స్తంభానికి ఉన్నటువంటి గుణాలు ఏంటి మీరు ఎప్పుడైనా గమనించారా? ఆలోచించారా? పోనీ మీరు ఎప్పుడైనా స్తంభం దగ్గరికి వెళ్ళి అసలు స్తంభం చేసే పని ఏంటంటారు అని చెప్పి ఎప్పుడైనా ఆలోచించారా? ఉదాహరణ ఆలోచించుకోండి ఒకసారి. ఉదాహరణకి ఈ స్తంభం ఉందనుకోండి, ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి ఈ స్తంభం చేసే పని ఏంటి అని చెప్పి ఒకసారి ఆలోచన చేయండి. మీరు ఎప్పుడన్నా పోనీ ఇప్పుడే ఆలోచన చేయండి. ఒక్క నిమిషం పాటు మీకు సమయం. ఆ స్తంభం వంక చూసి ఈ స్తంభం ఏం పని చేస్తుంది, ఈ స్తంభం ఎలాంటిది అనేది ఎప్పుడన్నా ఆలోచించండి. ఒకసారి ఆలోచించండి. ఇప్పుడు చెప్పండి, స్తంభం చూసినప్పుడు మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? స్తంభానికి ఉన్న గుణం. మనకు వేరే ఆలోచన వస్తుంది. ఏంటంటే కొంతమందిని పోల్చేటప్పుడు ఏమని అంటాం? స్తంభంలో ఉన్నాడు రా బాబీడు అని అంటాం. అంటే ఏంటి? అంత పొడుగు ఉన్నాడు, అంత బలంగా ఉన్నాడు అని చెప్పి. అంటే స్తంభాన్ని చూసినప్పుడు మనకేం గుర్తొస్తుంది అంటే బలము గుర్తొస్తుంది. స్తంభాన్ని చూసినప్పుడు మనకి ఎత్తు గుర్తొస్తుంది. అలాగే స్తంభం ఇంకేం జ్ఞాపకం వస్తున్నాయి స్తంభాన్ని చూసినప్పుడు? మంచిది, ఎప్పటికీ కూడా కదిలించబడినటువంటిది, స్థిరముగా ఉండేది ఏంటి అంటే స్తంభం. ఇంకే విషయాలు జ్ఞాపకం వస్తున్నాయి? ఇంకే విషయాలు స్తంభాన్ని చూసినప్పుడు? స్తంభం ఎలాంటి బిల్డింగ్ అయినప్పటికీ కూడా ఆ బిల్డింగ్ బరువంతటిని కూడా దేని మీద మోయగలుగుతుంది అంటే ఆ స్తంభం మీదే మోయగలుగుతుంది. స్తంభంలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటో తెలుసా? స్తంభానికి ఓర్పు ఎక్కువ. చెప్పండి ఏంటి? ఒకవేళ స్తంభమే కనుక పాస్టర్ గారు ఈ బిల్డింగ్ కట్టి సుమారు ఒక 6 సంవత్సరాలు 5 సంవత్సరాలు అయింది, 5 సంవత్సరాలు బట్టి నేనేమో వస్తున్నాను కనుక ఒక్క 10 నిమిషాల పాటు అలా పక్కకి వెళ్ళి వస్తాను రిలాక్స్ అవ్వడం కోసం అని చెప్పే కనుక ఈ స్తంభాలన్నీ పక్కకి వెళ్ళి అనుకోండి, ఏం జరుగుద్ది అంటారు? చెప్పాలి, ఏం జరుగుద్ది? బిల్డింగ్ అంతా కూడా ఒక్కసారిగా కుప్పకూలిపోద్ది. అంటే స్తంభం ఎప్పుడూ కూడా అది తన పనిని మాని బయటికి అప్పటికే వెళ్ళదు. తన మీద నియమింపబడిన ఆ బరువు ఏదైతే ఉందో చివరికి ఆ స్తంభం పాడైపోయేంత వరకు కూడా ఆ స్తంభం చేయాల్సినటువంటి పని ఆ స్తంభం ఏం చేస్తుంది అంటే చేస్తుంది. అలాగే మనకి ఇంకా స్తంభంలో కనుక జ్ఞాపకం చేసుకుంటే ఒకవేళ స్తంభం దగ్గరికి వెళ్ళి మీరు ఎన్ని మాటలు అనండి, ఆ స్తంభం ఏమైనా తిరిగి మీకు రిప్లై ఇస్తుంది అంటారా? ఇవ్వదు. అంటే ఉదాహరణకి స్తంభాన్ని కొట్టి స్తంభమా ఎక్కడెందుకున్నా నువ్వు అడ్డుగా పక్కకి వెళ్ళంటే వెళ్తుందా?
వెళ్ళదు. ఒకవేళ మనం అవమానకరమైన మాటలు ఒకవేళ ఆ స్తంభాన్ని కనుక అన్నాం అనుకోండి, ఆ స్తంభం ఏమైనా ముఖం చిన్నబుచ్చుకొని పక్కకి వెళ్ళిపోయి అలుగుతుందా అంటే అలగదు. స్తంభానికి ఉన్నటువంటి గుణాలు చూడండి ఎంత ఉన్నతంగా ఉన్నాయో. దేవుడు కూడా దేవుని ఆలయంలో మనల్ని ఎలా ఉంచుతానంటున్నాడో తెలుసా? ఒక స్తంభము వలె ఉంచుతానంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ కూడా జీవము కలిగినటువంటి దేవుని సన్నిధిలో ఒక స్తంభములుగా నిలుచుదురుగాక. ఆమేన్. చూడండి, స్తంభాలకు ఉన్నటువంటి గుణాలను మనం జ్ఞాపకం చేసుకున్నాం. బైబిల్లో కొన్ని స్తంభాలను చెప్పబడ్డాయి. ఆ స్తంభాలను గూర్చి, ఆ స్తంభాలను ఎవరిని సూచిస్తున్నాయి అనే వాటిని గూర్చి మనం ధ్యానం చేసుకొని నేటి వాక్య భాగాన్ని మనం ముగించుకుందాం. చూడండి, మొదటిగా స్తంభమును కొరకు జ్ఞాపకం చేసుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 18వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 18, 19 వచనాలను మనం ఒకసారి చదువుకుందాం. ఆదికాండము 28వ అధ్యాయము 18, 19 వచనాలను. తెల్లవారినప్పుడు యాకోబు లేచి తను తలగడగా చేసుకొనిన ఆ రాయిని తీసి దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసెను. మరియు అతడు ఆ స్తంభమునకు, ఆ స్థలమునకు బేతేలు అను పేరు పెట్టెను. అయితే మొదట ఆ ఊరు పేరు లూజు. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, చదవబడినటువంటి వాక్య భాగ ప్రకారము ఇస్సాకుకి 2 బిడ్డలు ఉన్నారు. చెప్పండి, ఇస్సాకుకి ఎంతమంది పిల్లలు? 2. అందులో మొదటివాడు ఎవరు? యాసావు. రెండవ వాడు యాకోబు. ఒకానొక దినాన్న తండ్రి అయినటువంటి ఇస్సాకు యాషావుతో చెప్పాడయ్యా, ఇదిగో నేను ఇంక అవసాన కాలంలోనికి వచ్చేసాను గనుక నీవు వేటాడి నా కొరకు మాంసమును వండి తీసుకొస్తే నేను నిన్ను ఆశీర్వదించి నిన్ను దీవిస్తాను అనే మాటలు ఎవరితో చెప్పాడంటే ఇస్సాకు యాషావుతో చెప్పాడు. ఆ మాటలు కాస్త ఎవరు విన్నారు అంటే తల్లి అనగా ఇస్సాకు యొక్క భార్య ఆ మాటలను విని ఏం చేసిందంటే, రే యాకోబుతో చెబుతుందో, రే మీ అన్ననే మీ డాడీ ఏం చేస్తాడట, దీవిస్తాను, ఆశీర్వదిస్తాను, ఇదిగో అడవిలోకి వెళ్ళి నువ్వు వేటాడు నా కొరకు మాంసమును తీసుకురని చెప్పేసి పురమాయించాడు. అలా జరగకూడదు. ఇదిగో మీ అన్నయ్య వచ్చేలోపు నీ తండ్రి ఎవరిని దీవించాలో తెలుసా? నిన్ను దీవించాలి. గనుక నీవు గబగబగా వెళ్ళి మందలో నుండి ఒక లేత మేకను లేత గొర్రెను తీసుకొచ్చి నాకు ఇచ్చినట్లయితే నీ తండ్రికి ఎలాగిష్టం అయితే ఒకవేళ ఆహారం ఎలా నచ్చుతుందో నేను అలాగ వండి నీకు ఇస్తాను. అప్పుడు నువ్వు ఆ యొక్క యాషావుకు బదులుగా నీవు అక్కడికి వెళ్ళి నీ తండ్రికి నువ్వు ఆహారం పెట్టినప్పుడు అతను నిన్ను ఏం చేస్తాడు అంటే దీవిస్తాడు అన్నప్పుడు యాకోబు అంటాడు, అమ్మా అది మంచి పద్ధతి కాదు కదా, ఎందుకంటే నా స్వరం వేరు, యాషావు యొక్క స్వరం వేరు. యాషావుకేమో ఒంటి నిండా ఏముంటాయి అంటే రోమములు కలిగిన వాడు, నేనేమో నున్నని చర్మము కలిగినటువంటి వాడను. అయ్యో ఇది చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కదా. ఒకవేళ ఇలా చేసినప్పుడు ఒకవేళ తండ్రికి దొరికిపోతే ఆశీర్వాదము దేవుడెరుగు, దీవెన దేవుడెరుగు, శాపం నా మీదకు వచ్చేస్తుంది కదా, అయ్యో ఇటువంటిది చేయకూడదు కదా అని అన్నప్పుడు ఏమంటుందంటే తల్లి, ఇదిగో అలాంటిది ఏదైనా వస్తే అది ఎవరి మీదకి వచ్చినో తెలుసా? నా మీదకే వచ్చినని తన మీద పెట్టుకుంది. మొత్తం మీద ఇప్పుడు యాకోబు ఎక్కడికి వెళ్ళాడంటే మందలోనికి వెళ్ళాడు. ఒక శ్రేష్టమైంది లేతది ఆ యొక్క మేకను గొర్రెను తీసుకొచ్చి తల్లికి ఇచ్చాడు. శుభ్రంగా దాన్ని క్లీన్ చేసింది, మంచిగా మసాలా ఇవి దట్టించి ఇస్సాకుకి ఎలాగైతే వండితే నచ్చుతుందో అలాగ వండి వెంటనే యాకోబు చేతికి ఇచ్చి అతడి యొక్క చర్మానికి అనగా చర్మానికి చేతులకు అవి కూడా ఏం చేసిందంటే ఆ యొక్క చంపబడినటువంటి ఆ యొక్క మేక లేదా గొర్రె బొచ్చుని ఏం చేసిందంటే చేతులకు కప్పేసి, ఇప్పుడు వెళ్ళు నీ తండ్రి దగ్గరికి అన్నప్పుడు మొత్తం మీద ఇప్పుడు ఈ వ్యక్తి తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నువ్వు చెప్పినట్లుగా నేను వేటకెళ్ళి ఆ కూర వండుకొని తీసుకొచ్చాను, నన్ను దీవించు అని అన్నప్పుడు వెంటనే ఇస్సాకు అంటున్నాడట, అయ్యో ఇదేంటి ఇంత త్వరగా వెళ్ళొచ్చేసాడా, అయినప్పటికే తేడాగా ఉందేంటి వాయిస్ ఏమో ఇది యాషావుదిలా లేదు, ఈ వాయిస్ ఎలా ఉందట,
యాకోబుదిలా ఉంది, ఎక్కడో మొత్తం మీద తేడా జరిగింది. రాబాబు ఇలాగ దగ్గరికి అని పిలిచాడు. అతడి చేతులు తడిమినప్పుడు ఏం కనబడుతుంది అంటే ఒంటి రోమాల్లాగా ఆ యొక్క రోమాలు కనబడుతున్నాయి అతడికి. ఓకే, ఇతడు ఎవరు అంటే యాషావే. గనుక అతడు తెచ్చినది సంపూర్ణంగా తినేసి ఆ యొక్క యాకోబుని ఏం చేశాడంటే ఆశీర్వదించాడు. ఆశీర్వదించిన వెంటనే ఇతడు ఆ పక్కకు వెళ్ళిపోయిన వెంటనే ఇప్పుడు ఎవరు వచ్చారు అంటే ఎవరు వచ్చారట? యాషావు వచ్చి, తండ్రి నువ్వు చెప్పినట్లుగానే నేను సమస్తం తీసుకొచ్చాను అన్నప్పుడు, ఇదేంటి ఇందాకే నువ్వు తీసుకొచ్చావు కదా, మళ్ళీ తీసుకురావడం ఏంటి? ఇందాక వచ్చింది నువ్వు కదా అంటే, అదేంటి నేను ఇప్పుడే వచ్చాను కదా అడవి నుంచి, ఇప్పుడే వండాను కదా, అయ్యో నా బదులు నువ్వు ఎవరిని దీవించావంటే, వెంటనే ఈ విషయం ఎవరికి అర్థమైపోయిందంటే ఇస్సాకుకు అర్థమైంది. ఇంతకీ వచ్చింది ఎవరు అంటే యాకోబు. తను మోసం చేసి తనేం పొందుకున్నాడు అంటే ఆశీర్వాదాలన్నీ తీసేసుకున్నాడు అని అప్పుడు చెప్పినప్పుడు ఇప్పుడు యాషావుకి భయంకరమైనటువంటి కోపము. తమ్ముడిని చంపేద్దాం, ఎందుకంటే ఆశీర్వాదాలన్నీ కూడా తండ్రిని మోసం చేసి ఏం చేశాడంటే తను లాగేసుకున్నాడని చెప్పి తమ్ముడిని ఏ విధంగా చంపేయాలని చెప్పేసి తను కత్తిగట్టి చంపేద్దాం అనుకుంటున్నప్పుడు ఇస్సాకు యాకోబుతో చెబుతున్నటువంటి మాట ఏంటి? అయ్యా నువ్వు ఇక్కడుంటే మాత్రం నీ అన్న నిన్ను ఏం చేస్తాడో తెలుసా? చంపేస్తాడు. కనుక నువ్వు దూరంగా మీ యొక్క మామ వాళ్ళ ఇంటికి నువ్వేం చేయబడాలో తెలుసా? పారిపోవాలి. అప్పుడు నీ అన్న కోపం కొద్దిగా చల్లారుతుంది. ఇందులో ఇద్దరిలో ఎవరు చనిపోయినా కానీ ఆ బాధ ఎవరికి ఉంటుంది? తండ్రిగా నాకే ఉంటుంది. ఎందుకంటే ఇద్దరు కొడుకులు దెబ్బలాడుకుంటున్నప్పుడు ఏ తండ్రి ఎవరిని సపోర్ట్ చేయగలుగుతాడంటే, ఏ తల్లి ఏ కుమారుని సపోర్ట్ చేయగలుగుతుంది అంటే ఎవరిని ఎవరు చేయలేరు. ఎందుకంటే ఇద్దరూ కూడా రెండు కళ లాంటి వారు కనుక. అందులో ఏ కంటికి గాయమైనప్పటికీ కూడా ఇంకో కన్ను బాధపడుతుంది, ఆ గాయపరిచినటువంటి ఆ వ్యక్తి బాధపడతాడు. గనుక నువ్వు ఇలాంటి పని నీ అన్న నిన్ను ఏం చేస్తాడో తెలిసి ఇక్కడే ఉంటే చంపేస్తాడు. గనుక నువ్వు పారిపోమన్నప్పుడు ఇతడు తన ప్రాణాన్ని అరిచేతిలో పెట్టుకొని తన మామ ఇంటికి పారిపోతున్నటువంటి సందర్భములో భయంకరమైనటువంటి చీకటి రాత్రి అయిపోయింది. ఇంకా ప్రయాణం సాగించలేనని అనుకుంటున్న సమయంలోనట యాకోబు ఏం చేశాడంటే ఒక ప్రాంతమును ఎన్నుకొని ఆ ప్రాంతములో ఈ రాత్రికి నేను సేదతీరి పడుకొని పొద్దున్నే లేచి నేను తిరిగి మళ్ళీ నా ప్రయాణాన్ని ప్రారంభిద్దామని అనుకొని ఆ రాత్రట ఒక రాతిని తలగడగా చేసుకున్నాడట. చెప్పండి, ఏం చేసుకున్నాడు? ఒక రాతిని తలగడగా చేసుకొని ఆ రాత్రి తాను నిద్రపోయినప్పుడు తడకి ఒక కల వచ్చిందట. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదంతా మనకు తెలుసు. తనకు రాత్రి ఒక కల వచ్చింది. ఏమిటి ఆ కల అంటే ఒక పరలోకము నుండి ఆకాశము నుండి నిచ్చెన భూమి మీదకు వేయబడి దేవదూతలు ఎక్కుతూ దిగుతూ ఉన్నట్లుగా తాను ఎప్పుడైతే ఆ కలలో చూశాడో వెంటనే ఉదయం తను తెలివి వచ్చినప్పటికీ తను వెంటనే లేచి అనుకుంటున్నాడు, అమ్మో ఇది నిజముగా ఏమిటి అంటే దేవుని మందిరము. అయ్యో నేను రాత్రి పడుకున్నది ఎక్కడ పడుకున్నానో తెలుసా? దేవుని మందిరంలోనే నేను పడుకున్నానని అనుకొని తనకు తలగా పెట్టుకున్నటువంటి ఆ రాయిని స్తంభముగా మలచి, చూడండి అక్కడ రాయబడి ఉంటుంది, ఆ రాతిని అతడు దానిని స్తంభముగా నిలిపి దాని కొన మీద నూనె పోసి మరియు అతడు ఆ స్థలమునకు బేతేలు అని పేరు పెట్టెను. బేతేలు అనగా ఆ కింద రాయబడి ఉంటుంది దేవుని మందిరము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ దేవుని మందిరములో ఇప్పుడు ఇక్కడ మనకు ఒక స్తంభం కనబడుతున్నది. అప్పటిదాకా ఆ స్తంభము ఎలా ఉన్నది అంటే ఒక రాయి. చెప్పండి, ఏంటది? ఒక రాయి. కానీ ఎప్పుడైతే దాని మీద నూనె పోయబడిందో ఇప్పుడు ఆ రాయి ఎలా మారిపోయింది అంటే స్తంభముగా మారిపోయింది. అది దేవుని మందిరములో ఒక స్తంభముగా మారిపోయిందట. అంటే చూడండి, ఈ మందిరములో ఉన్న యొక్క ఈ స్తంభము మనకి ఏమి సూచిస్తున్నది అంటే ఆ స్తంభము మీద ఏం పోయబడింది? నూనె పోయబడింది. చూడండి, ఒక విషయం జ్ఞాపకం చేసుకోవాలి. ఇస్సాకు తన తండ్రి యొద్ద నుండి బయలుదేరినప్పుడు ఇస్సాకు ఏమి స్వాస్థ్యముగా తెచ్చుకున్నాడో? ఆస్తిని ఏమైనా తెచ్చుకున్నాడా? ఐశ్వర్యాన్ని ఏమైనా తెచ్చుకున్నాడా? మందిని ఏమైనా తెచ్చుకున్నాడా? లేకపోతే తనతో దాసదాసీలను ఏమైనా తెచ్చుకున్నాడా? ఏమీ తెచ్చుకోవాలా. కేవలము చేతి కర్ర,
చేతి కర్రతో ప్రయాణం ప్రారంభించినటువంటి అతడి దగ్గర ఇంకొక వస్తువు కూడా ఉన్నది. ఏమిటి అంటే అది నూనె బుడ్డె. చెప్పండి ఏంటది? మరి నూనె ఎక్కడి నుంచి వచ్చింది అతడికి? ఆ రాయి మీద వేయడానికి ఆ రాత్రి పొద్దున్న అయినప్పటికి నూనె అతడికి ఎక్కడి నుంచి వచ్చింది అని అంటే, అతడు అప్పటి నుంచే నూనెను ఏం చేస్తున్నాడంటే మోస్తున్నటువంటి వ్యక్తి. ఎందుకు అంటే ఇశ్రాయేలీలకు ఒక కట్టడి ఉన్నది. వారి తలకి ఎప్పుడూ కూడా ఏం తక్కువ కాకూడదు, నూనె తక్కువ కాకూడదు. ఎల్లప్పుడూ కూడా మీరు తెల్లని వస్త్రములను ధరించుకొనిడి. ఈ నియమాలు వారు ఎప్పుడూ కూడా పాటిస్తూ ఉంటారు. తలకి ఎప్పుడు నూనె తక్కువ కాకూడదు అంటే వారు ఎప్పుడూ కూడా దేన్ని క్యారీ చేస్తారో తెలుసా? నూనెను క్యారీ చేస్తారు వారు. అంటే నూనెను వారు ఎక్కడికి వెళితే అక్కడికి దాన్ని ఒక బాటిల్లో పెట్టుకొని, జోబీలో వారు పెట్టుకొని ఎక్కడికి వెళ్ళినా కూడా వారు దాన్ని తీసుకువెళ్తారు. అలాగే తండ్రి యొద్ద నుండి పారిపోయేటప్పుడు తన చేతి కర్రతో పాటు ఒక నూనె బుడ్డెను కూడా తాను తన తండ్రి ఇంటి నుండి తెచ్చుకున్నాడు. చూడండి, ఆ తండ్రి ఇంటి నుండి తెచ్చుకొని ఆ నూనెతోనట ఆ రాయి మీద తల కొన మీద పోసినప్పుడు అది స్తంభముగా దాన్ని నిలిపాడు. అంటే ఈ దేవుని మందిరములో ఉన్న స్తంభమునికి ఉన్నటువంటి గుణం ఏంటో తెలుసా? అది అభిషేకింపబడినటువంటి స్తంభము. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ దేవుని మందిరములో ఉన్నటువంటి స్తంభం ఎలా ఉండాలి చెప్పాలి? ఎలా ఉండాలి? అభిషేకింపబడి. నూనె అనేది దేనికి సాదృశ్యం? పరిశుద్ధాత్మ అభిషేకానికి సాదృశ్యం కదా. ఇప్పుడు స్తంభములుగా దేవుని మందిరములో ఉన్న మీరు ఎలాంటి వారై ఉండాలో తెలుసా? అభిషేకము పొందినటువంటి స్తంభములుగా ఉండాలి. కానీ మందిరములో ఉన్న మనము ఒకవేళ అభిషేకమును పొందుకోకపోతే మనము కేవలం ఒట్టి స్తంభాలుగా ఉంటామే తప్ప అభిషేకింపబడినటువంటి స్తంభాలుగా మనం ఎప్పటికీ కూడా ఉండలేం. జకర్యా గ్రంథములో కూడా కొన్ని మాటలు రాయబడి ఉంటాయి. ఒకసారి చూడండి, జకర్యా గ్రంథము 4వ అధ్యాయము చూడండి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయములో ఆ మాటలు రాయబడి ఉంటాయి. జకర్యా గ్రంథము 4వ అధ్యాయము 12వ వచనాన్ని కనుక మనం చదివినట్లు 10వ వచనం నుండి ఒకసారి చదువుకుందాం. చూడండి, కార్యములు అల్పములయ్యున్న కాలమును తృణీకరించిన వాడెవడును లోకమంతటను సంచారము చేయు యెహోవా యొక్క 7 నేత్రములు జెరుబ్బాబెలు చేతిలో గుండునులుండుట చూచి సంతోషించెను. దీపస్తంభమునకు ఇరు ప్రక్కలను ఈ 2 ఒలీవ చెట్లు ఏమిటివనియు ఆ 2 బంగారపు కొమ్ములలో నుండి సువర్ణమయమైన తైలమును కొమ్మరించు ఒలీవ చెట్లనున్న 2 కొమ్మలను ఏమిటనియో నేను అతనిని అడుగగా అతడు నాతో, ఇవేమి వంటవని నీకు తెలియదా అనెను. నా ఏలినవాడా, నాకు తెలియదనగా అతడు వీరిద్దరును సర్వలోకనాథుడగు యెహోవా ఎదుట నిలుచుచు తైలము పోయువారునై ఉన్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, తైలము పోయువారు లేదా తైలము అనే మాట కింద ఒక మాట రాయబడి ఉండదు, అభిషేకము పొందినవారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం ఇప్పుడు దేవుని మందిరములో ఎలాంటి వారమై ఉండాలి చెప్పాలి? ఎలాంటి వారమై ఉండాలి? అభిషేకం పొందినటువంటి వారిగా ఉండాలి. మనం ఎన్ని సంవత్సరాలు బట్టి భక్తి చేస్తున్నా, ఎన్ని సంవత్సరాలు బట్టి మన మందిరానికి వస్తున్నా, మనము అభిషేకింపబడకపోతే ఏమాత్రము కూడా ఉపయోగము లేదు. గనుక ప్రతి ఒక్కరూ దేవుని మందిరములో ఎలా ఉండాలి అంటే అభిషేకింపబడినటువంటి ఒక స్తంభము వలె ఉండాలి. ఇందాక చెప్పాను, ఆ స్తంభమునుకున్న గుణాలు ఎలాంటివి అంటే ఆ స్తంభం దగ్గరికి వెళ్ళి ఒక వ్యక్తి తిట్టాడు అనుకోండి, ఆ స్తంభం ఏమైనా అలుగుతుందా? అలగదు. అలాగే అభిషేకింపబడిన వ్యక్తిని నువ్వు ఎన్ని మాటలను ఆ వ్యక్తి ఏమైనా అలుగుతాడా? అలగడు. ఆ వ్యక్తి ఏమైనా అంటాడా? ఏమీ అనడు. ఆ అభిషేకింపబడినటువంటి ఆ స్తంభానికి ఏముంటుందో తెలుసా? ఓర్పు ఉంటుంది. అదే విషయాన్ని ఇందాక ఆ ప్రకటన గ్రంథం ఫిలదెల్ఫియా సంఘంతో మాట్లాడుతూ, ఓర్పు విషయమై నా వాక్యమును నువ్వేం చేసావు తెలుసా?
దానిని గైకొన్నావు. స్తంభానికి ఎలాగైతే ఓర్పు ఉంటుందో అభిషేకింపబడినటువంటి నీకు కూడా ఏముంటుందో తెలుసా? ఓర్పు ఉంటుంది. మనం ఎవ్వరి మీద పగబెట్టుకోం, మనం ఎవ్వరి మీద ఏం చేయమో తెలుసా? అలగం. ఎందుకు అంటే మనమేంటో మనకు తెలుసు కనుక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని మందిరములో ఒక స్తంభానివి, అభిషేకింపబడిన స్తంభానివి అయితే నీకు ఈ లక్షణాలన్నీ నువ్వు కలిగి జీవిస్తావు. ఆ స్తంభానికి విశ్రాంతి ఏమైనా ఉంటుందా? చెప్పాలి. అంటే అభిషేకింపబడిన నీకు కూడా ఏముండదు? ఆత్మీయ జీవితంలో ఎప్పుడూ కూడా విశ్రాంతి అనేది ఉండదు. ప్రతి విషయంలో ఆత్మీయ జీవితంలో విశ్రాంతి అనేది లేకుండా అలుపెరగని పోరాటం ఎవరి కొరకు చేయగలుగుతామో తెలుసా? ప్రభు కొరకు మనం చేయుతాం. అందుకనే దేవుని మందిరములో మనం ఎలా ఉండాలో తెలుసా? అభిషేకింపబడినటువంటి స్తంభములుగా ఉండాలి. మీరందరూ కూడా దేవుని మందిరములో ఎలా ఉండాలి అంటే చెప్పాలి. ఎలా ఉండాలి? అభిషేకింపబడిన స్తంభముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. చెప్పండి, మొదటి స్తంభం ఎలాంటిది? ఇది అభిషేకింపబడినటువంటి స్తంభము. మనం కూడా ఆ అభిషేకింపబడిన స్తంభాలుగానే ఉన్నామా? చూడండి, ఆ స్తంభం ఒక రాయి నుండి స్తంభముగా మార్చబడింది. ఆ రాత్రి యాకోబుకి ఏమివ్వగలిగిందో తెలుసా? సేద తీర్చగలిగింది ఆ స్తంభం. చూడండి, ఎప్పుడైనా మీరు రాయి మీద తలబెట్టుకుని పడుకున్నారా? తలగడ మీద తలబెట్టుకుని పడుకుంటే మనకేమొస్తుంది చెప్పాలి కదా? ఎప్పుడన్నా ఒక ఇటుక తీసుకొని, లేకపోతే ఒక పెద్ద పాల్జీ బ్రిక్స్, పెద్ద బ్రిక్ ఉంటుంది, ఆ బ్రిక్ తల మీద పెట్టుకొని తల కింద పెట్టుకొని పడుకుంటే నిద్ర వస్తుంది అంటారా? ఎందుకు రాదు? చూడండి, ఆలోచన చేయండి. యాకోబు ఎవరు అంటే గుడారపు వాసి. యాషావు ఎవరు అంటే అతడు వేటగాడు. వేటగాడి యొక్క నియమాలన్నీ కూడా కఠినంగా ఉంటాయి. అవునంటారా? ఇప్పుడు ఇంట్లో సుకుమారంగా పెరిగాడు ఎవరు? యాకోబు. అలాంటి వ్యక్తి గొంగలు కప్పుకొని చలికి పడుకునే ఈ వ్యక్తి, ఇంట్లో మంచిగా పరుపేసుకొని పడుకునే ఈ వ్యక్తి, తలగడగా 2 తలగడలు అవసరమైతే ఎత్తుగా వేసుకొని పడుకునే ఈ వ్యక్తి ఇప్పుడు అరణ్యంలోకి వచ్చి దేన్ని తలగడగా చేసుకున్నాడట? ఒక రాయి. ఆ రాయి ఆ వ్యక్తి సేద తీర్చగలిగింది. అభిషేకింపబడిన నీవు కూడా కొందరి సేదను తీర్చగలిగే తత్వాన్ని దేవుడిని కలుగు చేస్తాడు. దేవునికి స్తోత్రం, అందుకనే మనం అభిషేకింపబడిన వారమై ఉండాలి. అభిషేకింపబడిన వ్యక్తి ఎప్పుడూ కూడా ఏది పడితే అది మాట్లాడడు. అభిషేకింపబడిన వ్యక్తి ఎప్పుడూ కూడా తన మాటను విడచడు. అంటే ఏంటి? పొరపాటుగా ఎప్పుడూ కూడా ఏది మాట్లాడు. ఒకవేళ మాట్లాడితే 1కి 2 సార్లు ఆలోచించే ఏదైనా మాట్లాడతారు. ఇవి ఎవరికి ఉన్న లక్షణాలో తెలుసా? అభిషేకింపబడిన వారికి ఉన్న లక్షణాలు. కనుక మన జీవితంలో మనం దేవుని మందిరంలో ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు అంటే అభిషేకింపబడిన ఒక స్తంభంగా ఉండాలని కోరుకుంటున్నాడు. రెండవదిగా దేవుని మందిరంలో మనం ఎలా ఉండాలని కోరుకుంటున్నాడంటే ఒకసారి చూద్దాం. చూడండి, అదే ఆదికాండము 31వ అధ్యాయము, అదే ఆదికాండము 31వ అధ్యాయాన్ని ఒకసారి చూద్దాం. చూడండి, ఆదికాండము 31వ అధ్యాయము 52వ వచనం ఒకసారి చదువుదాం. హాని చేయవలెనని నేను ఈ కుప్ప దాటి నీ యొద్దకు రాకను, నీవు ఈ కుప్పను ఈ స్తంభమును దాటి నా యొద్దకు రాకును, ఉండుటకు ఈ కుప్ప సాక్షి, ఈ స్తంభమును సాక్షి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఈ వచ్చిన భాగం పూర్వం ఏం జరిగింది అనేది ప్రతి ఒక్కరికి తెలుసు. ఏమిటి? ఎప్పుడైతే అన్న తరుముతున్నాడని ఇందాక మనం మాట్లాడుకున్నటువంటి అంశం, ఆ రాత్రి అతడికి ఒక స్వప్నం లేదా ఒక కళ ద్వారా దేవుడు ఆ యొక్క కళ, దేవదూతలు ఎక్కుతూ దిగుతున్నారు, ఉదయం లేచాడు, స్తంభం చేసి దాని మీద నూనె పోసాడు, తిరిగి మళ్ళీ తను ప్రయాణం ప్రారంభించి ఎక్కడికి వెళ్ళిపోయాడంటే తన మామ ఇంటికి వెళ్ళిపోయాడు. లాబాను తన ఇంటికి వెళ్ళిపోయి, అక్కడ అందరికీ తెలిసిందే, లాబానుకు
2 కుమార్తెలు ఉన్నారు. ఒకరు లేయా, ఇంకొకరు రాహేలు. వీరిద్దరిని అందులో ఎవరిని ఇష్టపడ్డాడు అంటే యాకోబు రాహేలుని ఇష్టపడ్డాడు. గనుక వెళ్ళి నాకు వివాహం చేయమన్నప్పుడు ఆయన అంటాడు, లేదు లేదు, మొదట నేను ఎలా చేయగలుగుతాను, నువ్వేదోడు చేస్తేనే కానీ. అంటే ఇప్పుడు రాహేలు కొరకు ఎన్ని సంవత్సరాల పాటు ఊడిగం చేశాడంటే చెప్పాలి, ఎన్ని సంవత్సరాలు ఎన్ని సంవత్సరాలమ్మా? మొదట ఎన్ని సంవత్సరాలు అంటే 7 సంవత్సరాల కొలువు చేశాడట. 7 సంవత్సరాలు సంపూర్ణం అయిపోయిన తర్వాత మొత్తం మీద వివాహం చేసి ఆ యొక్క రాత్రి ఆ యొక్క గదిలోనికి పంపించినప్పుడు ఉదయం లేచి చూస్తే ఆమె ఎవరు అంటే ఎవరు కాదు, రాహేలు కాకుండా ఎవరున్నారు అంటే అక్కడ లేయా ఉన్నారు. వెంటనే మామ దగ్గరికి వెళ్ళి, ఇదేంటి నువ్వు నాకు చేసింది ఏంటి, నువ్వు మోసం చేసావు అంటే, లేదు లేదు ఇదేంటి, మొదట అక్కకు మ్యారేజ్ అవ్వకుండా చెల్లికి వివాహం చేయడం మంచి పద్ధతి కాదు, గనుక నీవు 7 సంవత్సరాలు కొలువు చేసినట్లుగాని ఇదిగో నీకు తిరిగి మళ్ళీ రాహేలు కావలిస్తే నువ్వు మళ్ళీ ఎన్ని సంవత్సరాలు చేయాలి? 7 సంవత్సరాలు. అంటే చూడండి, మొదటి 7 సంవత్సరాలు, రెండవ 7 సంవత్సరాలు కొలువు చేసింది. తర్వాత ఆ కొలువును బట్టి అతని మామైన లాబాను వివాహం చేశాడు, పిల్లలు పుట్టారు. కాలం గడుస్తున్న కొలది తిరిగి మళ్ళీ ఇప్పుడు ఇతరు ఎక్కడికి వెళ్ళిపోవాలంటే తన ఇంటికి తాను వెళ్ళిపోవాలి. ఇలాంటి సమయంలో నేను వెళ్ళిపోతాను, గనుక నాకు ఎంత వస్తుందో అంత ఇచ్చేయి అని అన్నప్పుడు, ఇదేంటి నువ్వేం సంపాదించుకున్నావు, నువ్వేం సంపాదించుకోలేదు కదా అని మొత్తం మీద మోసయుక్తంగా లాబాను చాలా ప్రయత్నాలు చేసినప్పటికీ కూడా మొత్తం మీద మామ మీద ఏదో రకంగా తన దగ్గర నుంచి ఆస్తిని పట్టుకొని ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే దేవుని కృప ద్వారా తిరిగి మళ్ళీ తన తండ్రి ఇంటికి బయలుదేరుతున్నటువంటి సమయంలో ఈ రాహేలు ఏం చేసిందంటే తండ్రి వద్ద అనగా లాబాను దగ్గర నుంచి ఏం తెచ్చిందంటే కొన్ని అన్య విగ్రహాలను తెచ్చేసిందంట. వెంటనే లాబాను చూసుకున్నాడు, ఇంట్లో ఆ విగ్రహాలు ఎక్కడ దొరకలేదు. అయితే మొత్తం మీద ఎంత ఎవరి పని అంటే ఆ మోసగాడైనటువంటి యాకోబు పని ఇదంతా అయి ఉంటుంది అని చెప్పి వెళ్ళిపోతున్నటువంటి వారిని ఏం చేస్తున్నాడు అంటే తరమడానికి బయలుదేరాడు. ఇలాంటి సమయంలో అవి ఎక్కడా కూడా అతనికి కనబడలేదు. కానీ వాస్తవానికి అవి ఎవరి దాంట్లో ఉన్నాయి చెప్పాలి, రాహేలు దాంట్లోనే ఉన్నాయి. అప్పుడు అంటున్నాడు, ఇదిగో ఎంతవరకు నన్ను తరుముతావయ్యా నువ్వు. ఇవన్నీ కూడా మనకు తెలిసిన సందర్భాలు. అలాంటి సమయంలో మీదట నువ్వు నా దగ్గరికి రాకుండా నీకు నాకు మధ్యలో ఏముండాలో తెలుసా? ఒక స్తంభం ఉండాలి. ఈ స్తంభాన్ని చూసినప్పుడల్లా నీకేం జ్ఞాపకం రావాలి అంటే ఇదిగో అతడికి నాకు కూడా ఒక ఒడంబడిక ఏర్పడినది అని. ఈ స్తంభము మన ఇద్దరికి ఎలా ఉంటుందో తెలుసా? ఒక సాక్షిగా ఉంటుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని మందిరములో ఉన్న సంఘము ఒక స్తంభముగా మార్చబడితే ఆ స్తంభము లోకానికి ఎలా ఉండాలి అంటే చెప్పాలి, సాక్షిగా ఉండాలి. చెప్పాలి, ఎలా ఉండాలి? చూడండి, మనం మందిరంలో సాక్ష్యం చెప్తాం, మంచిదే. అలాగే మన సాక్ష్యం ఎక్కడ చెప్పాలో తెలుసా? అన్యజనుల ఎదుట కూడా మన సాక్ష్యాన్ని మనం ఏం చేయాలి? పంచుకొనగలగాలి. కానీ మనమంతా రివర్సో. ఎక్కడ చెప్తాం సాక్ష్యం? చెప్పాలి, నేను తప్పని అనట్లేదు, కానీ అది రివర్స్ అయిపోతేనే తప్పు అంటున్నాను. అంటే ఏంటి? బయట ఎప్పుడూ మనం నోరు ఎత్తాం. ఒక అన్యుడు కనబడినప్పుడు ఆ వ్యక్తికి మనం ఎప్పుడూ కూడా మన సాక్ష్యాన్ని వివరించాం. కానీ మందిరంలో మనం ఏం చేస్తాము అంటే మన సాక్ష్యాన్ని చెబుతాం. నేను అంటాను, మందిరంలో చెప్పడం తప్ప అంటే తప్పు కాదు. ఎందుకంటే ఆత్మీయంగా బలపరచబడడానికి రేపన్న రోజు ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఇదిగో పలానా సహోదరి జీవితంలో కార్యం చేసిన దేవుడే నా జీవితంలో కూడా కార్యం చేస్తారని విశ్వాసంతో ప్రార్థన చేయడానికి అదొక మంచి అవకాశం. అట్ ద సేమ్ టైం అన్యులకు కూడా మనం ఎలా ఉండాలో తెలుసా? ఒక సాక్షిగానే ఉండాలి. అంటే మన జీవితంలో జరిగింది కేవలం మందిరంలో మాత్రం పరిమితం అయిపోకూడదు. వాటిని ఎవరికి తెలియచేయాలో తెలుసా? అన్యులకు సైతం కూడా మనం ఒక సాక్షులుగా బ్రతకాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, మనం దేవుణ్ణి నమ్ముకున్నాము అని మనం చెప్పకుండానే అవతల వ్యక్తులు గ్రహించగలిగే సాక్ష్యాన్ని మనం సంపాదించుకోవాలి. చూడండి, అందుకనే మనం వేసుకున్న వస్త్రాన్ని బట్టి కూడా అవతల వ్యక్తులు మనం ఏం చేస్తారు? అడుగుతారు. మన మాటను బట్టి, మన ప్రవర్తనను బట్టి అవతల వ్యక్తులకు మనం ఎవరో అనేది తెలిసిపోద్ది. కొంతమంది మనం మాట్లాడకుండానే మౌనంగా మన వస్త్రాలను బట్టి అడుగుతారేమని,
మీరు చర్చికి వెళ్తారా, లేకపోతే మీరు దేవుడిని నమ్ముకున్నారా అని చెప్పి చాలామంది మనల్ని అడగడానికి అవకాశాలు ఉంటాయి. దేనిని బట్టి? వస్త్రాలను బట్టి. కానీ ఈరోజు క్రైస్తవులే వస్త్రాలను సరిగ్గా వేసుకోవట్లేదు. ఒక అన్యులు ఎలాగుంటున్నారో అలాగే ఈరోజు మనుషులు కూడా ఏం చేస్తున్నారు? క్రైస్తవులు సైతం అలాగే బ్రతుకుతున్నారు. కానీ మన వస్త్రాల్లో కూడా మనం ఏం చెప్పగలగాలో తెలుసా? సాక్ష్యమును చెప్పగలిగి, మన నోటి మాటలో కూడా మనం సాక్ష్యాన్ని చెప్పగలిగే, మన క్రియలలో మన నడతలో కూడా మనం సాక్ష్యం 10 మందికి చెప్పగలిగే వారిగా మనం ఉండాలి. అప్పుడు దేవుడు మనల్ని అంటున్నాడు, ఆయన మందిరములో ఒక స్తంభము అనే సాక్ష్యపు స్తంభముగా దేవుడిని నిలబెడతాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ సాక్ష్యము సంఘములో ఎలాగే ఉన్నదో బయట కూడా అలాగే ఉండాలి. నీ కుటుంబస్తుల్లో కూడా నీవు అలాగే ఉండాలి. అప్పుడు దేవుడు నిన్ను ఎలా చూస్తాడో తెలుసా? ఒక స్తంభంగా చూస్తాడు. మొదటి స్తంభము అది అభిషేకింపబడిన స్తంభము. రెండవ స్తంభము అది ఏంటో తెలుసా? సాక్ష్యపు స్తంభము. ఆ సాక్ష్యపు స్తంభానికి ఇంకొక పేరు పెట్టారు వీళ్ళు. ఏంటో తెలుసా పేరు? చూడండి ఆ మాట కూడా 48వ వచనము. 48వ వచనము. సాక్షిగా ఉండునని చెప్పాను కాబట్టి దానికి మరియు నుండగా యెహోవా నాకును నీకును మధ్య జరిగినది కనిపెట్టనని చెప్పాను గనుక దానికి మిష్పా అని పేరు పెట్టెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఈ స్తంభం సాక్షి మాత్రమే కాదట. ఈ స్తంభానికి ఉన్న పేరు ఏమిటట? మిష్పా. చెప్పండి ఏంటి అందరూ? మిష్పా. మిష్పా అనగా అర్థం ఏమిటి అంటే, మిష్పా అనగా రాసుకోండి అన్నమాట. మిష్పా అనగా అర్థం ఏమిటి అంటే కావలి గోపురము. చెప్పండి ఏంటి? కావలి గోపురము. మిష్పా అనే మాటకు అర్థం ఏంటి అంటే కావలి గోపురము. ఇప్పుడు చెప్పండి, ఆ స్తంభానికి దేవుడు మొదట అభిషేకింపబడిన స్తంభం, రెండవది సాక్ష్యపు కలిగినటువంటి స్తంభము, మూడవది ఏంటంటే ఆ స్తంభానికి ఇచ్చిన పేరు ఏమిటి అంటే మిష్పా అనగా కావలి గోపురము. కావలి గోపురము. ఈ సాక్ష్యం చెప్పిన వ్యక్తులు దాని నేపథ్యం ఏమిటి అంటే, ఆ సాక్ష్యం వినేవారిని వీరు ఏం చేయాలని అనుకుంటున్నారు అంటే, కావలి అంటే అర్థం ఏంటి చెప్పాలి. కావలి అంటే కాపు కాయడం, ఏది చొరబడకుండా చూడడం, పాడైపోకుండా చూడడం. దీన్ని ఏమంటారంటే కాపుదల అని, కావలి అని. ఈ మాటకు పర్యాయ పదాలుగా ఉంటాయి. అంటే ఇప్పుడు చెప్పండి, ఆ ప్రకటింపబడుతున్నటువంటి ఆ వాక్యము వింటున్నటువంటి, మీ సువార్తను వింటున్నటువంటి, మీ సాక్ష్యము వింటున్నటువంటి వ్యక్తులు ఏమైపోకూడదో చెప్పాలి. ఏమైపోకూడదు? పాడైపోకూడదు. ఆ వ్యక్తులు ఏం చేయబడాలి అంటే కాపాడబడాలి. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మొదట దేవుడు మిమ్మల్ని ఒక సాక్ష్యపు స్తంభంగా నిలిపిన తర్వాత, మీ సాక్ష్యం వారితో చెప్పిన తర్వాత వెను వెంటనే కార్యాలు జరిగిపోతాయి అంటే జరగవు. ఒక్కొక్కసారి జరుగుతాయి, ఒక్కొక్కసారి జరగవు. అలాంటిదప్పుడు మీరు ఏం చేయాలో తెలుసా? మీరు ఇంటి దగ్గర ఆ వ్యక్తుల కొరకు ప్రార్థించేవారిగా ఉండాలి. ప్రభువా, పలానా రోజు ఈరోజు ఒక వ్యక్తికి నా సాక్ష్యాన్ని వివరించాను. ప్రభా, సాక్ష్యము ద్వారా ఆ వ్యక్తితో నువ్వు మాట్లాడండి, ఆ వ్యక్తిని దర్శించండి. ఏ సమయంలో ఏ సందర్భంలో నువ్వు ఆ వ్యక్తితో దర్శిస్తావో మాట్లాడతావో నాకు తెలియదు, కానీ ఆ వ్యక్తికి నాకు చేతనైంది నా సాక్ష్యం నేను చెప్పాను, నా చేతనైన సువార్తని నా వ్యక్తికి చెప్పాను. ఆ వ్యక్తి ఏం చేయబడకూడదో తెలుసా? పాడైపోకూడదు. నేను సొంత రక్షకుడిగా అంగీకరించాలి అని మనం ఏం చేయాలి అంటే ప్రార్థన చేయాలి. అప్పుడు నీవు ఎలా ఉంటావో తెలుసా? కావలివాడిగా ఉంటావు. సమాజం పాడైపోకుండా దేవుడు సంఘాన్ని దేంతో పోల్చాడు అంటే, మీరు లోకమునకు ఉప్పై ఉన్నారు. చెప్పండి, మీరు ఏమై ఉన్నారు? ఉప్పు చేసే పని ఏమిటని మాట్లాడుకున్నాం. ఉప్పు రుచినిస్తుంది. ఉప్పు గాయములు కడుతుంది, ఉప్పు శుభ్రపరుస్తుంది, ఉప్పు గాయములను రేపుతుంది, ఉప్పు వస్తువులు పాడైపోకుండా నిలవ చేస్తుంది. అలాగే సమాజము, సంఘము
లోకంలో ఉన్న మనుషులు పాడైపోకుండానట్లుగా నీవు ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? ఒకరి కావలి కాసేటువంటి ఒక స్తంభముగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కనుక దేవుని మందిరములో మనం ఎలా ఉండాలి? మొదట అభిషేకింపబడినటువంటి స్తంభముగా ఉండాలి. రెండవది సాక్ష్యపు స్తంభముగా మనం ఉండాలి. మూడవదిగా కావలి కాసేటువంటి ఒక స్తంభముగా దేవుని మందిరములో మనము ప్రతిష్ఠించబడుదుముగాక. ఆమేన్. చూడండి, నాలుగవదిగా సంఖ్యాకాండము 21వ అధ్యాయము, సంఖ్యాకాండము 21వ అధ్యాయము 8, 9 వచనాలను మనం చదువుకుందాం. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా యెహోవా తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభము మీద పెట్టుము. అప్పుడు కర్రవబడిన ప్రతివాడును దాని వైపు చూచి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పం ఒకటి చేయించి స్తంభము మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడును ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూడగా వారేం చేయబడ్డారు అంటే బ్రతికెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఒక భయంకరమైనటువంటి పాపము చేసినటువంటి ఇశ్రాయేలీల మీదకి దేవుడు శిక్షగా దేన్ని పంపించాడంటే తాపకరమైనటువంటి సర్పములు. చెప్పండి, ఏంటి తాపకరమైనటువంటి సర్పం? మీకు ఎప్పుడన్నా ఆలోచించారా? ఒక మాట అంటారు చాలామంది, మోగజీవుల కొరకు సర్పాల కొరకు ఒక మాట అంటారు. ఏమిటి అంటే, ఇదిగో మనం వాటికి హాని చేయనంత వరకు కూడా అవి మనకేం చేయవు, హాని చెయ్యు. వాటి దారిలో వెళ్ళిపోతే మన దారిలో మనం వెళ్ళిపోవాలంతే తప్ప మనం వాటిని ఎక్కడైతే గాయపరుస్తామో, మనం ఎక్కడైతే వాటిని చంపేస్తామని భయపడతాయో అప్పుడు వెంటనే మనం ఏదేం చేస్తాయంటే అవి దాడి చేస్తాయని అంటాడు. అవునంటారా కాదంటారా? ఇది లోకం నమ్మే సత్యం. కానీ ఇక్కడ ఏం రాయబడి ఉంది? తాపకరమైనటువంటి సర్పాలట ఒకటి కాదు, రెండు కాదు, కొన్ని వందల వేల సర్పాలు ఎవరి మీదకి వచ్చేసాయి అంటే ఇశ్రాయేలీల మీదకి వచ్చేసాయి. ఇలాంటి సందర్భములో ఆ సర్పము కాటును బట్టి అనేక మంది ఏమైపోతున్నారు అంటే చనిపోతున్నారు, నోట్లో నుంచి నురుగులు కక్కేసుకుంటున్నారు. ఎందుకంటే ఒక పాము కాదు, చంపేద్దాం అంటే కొన్ని వందల వేల పాములు ఎన్నని చంపుతారు? ఇటు చంపేలోపు ఇటు వచ్చి కాలు మీద ఇంకోటి కాటేస్తుంది. చాలా భయంకరమైనటువంటి పరిస్థితి. కొన్ని వందల మంది చనిపోతారు అటువంటి పరిస్థితి. ఎందుకంటే పాము ఇప్పుడంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసింది. ఓ వ్యక్తికి పాము గరిచింది అనుకోండి, ఇప్పుడున్న పరిస్థితిని బట్టి ఏమడుగుతున్నారు? మొదట ఒక వ్యక్తికి పాము గరిచింది అనుకోండి, వెంటనే ఇప్పుడు ఆ వ్యక్తిని ఏం చేయాలి? మనం హాస్పిటల్కి తీసుకెళ్ళిపోతున్నాం కదా. తీసుకువెళ్ళిపోయిన వెంటనే మందు ఇచ్చేస్తున్నారా? లేదు, అడుగుతున్నారు ఏ పాము గరిచింది అని. ఆడికి అప్పటికి గుర్తు ఎక్కడ ఉంటుంది? ఉదాహరణకి ఏ పొలం పని చేసుకుంటున్నాం అండి, అది ఏ కట్టల పామో తెలీదు, లేకపోతే ఏ రక్త పింజారో తెలీదు, ఏ తాసుపామో తెలీదు, నల్ల తాసో తెలీదు, లేకపోతే విషపూరితమైన ఏ పామో తెలీదు. మొత్తం మీద అర్థమైంది, సిమ్టమ్స్ అర్థమైంది. వెంటనే హాస్పిటల్కి వెళ్ళి అయ్యా పాము గరిచిందంటే ఇప్పుడు అడుగుతాడు ఆ వ్యక్తి, నిదానంగా ఉండు, కంగారు పడక, ఏ పాము అని అడుగుతాడు. అంతే. ఏమని చెప్తాడు? ఇప్పుడు ఏ పామో చెప్తే కానీ అక్కడ వైద్యం ఇవ్వడానికి ఉండదు. కాదంటారా? నిజమే కదా ఈ మాట. ఇప్పుడు ఏ పాము నేను కరిచింది? త్రాసు పాము కరిచిందా, కట్టల పాము కరిచిందా, లేకపోతే జెరుగొడ్డు కరిసిందా, రక్తపింజారు కరిసిందా, నూనె కట్టు కరిసిందా, ఏ పాము కరిసింది నిన్ను? అది చెబితే దాన్ని బట్టి ఇప్పుడు ఏం చేస్తాం తెలుసా? మందు ఇస్తాం మేము అని అంటారు. అలాంటిది ఆలోచన చేయండి. 40 లక్షల మంది జనాంగంలోనికి కొన్ని వేవేల పాములు వచ్చేసినప్పుడు పరిస్థితి ఎంత భయంకరంగా ఉంటుందో. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు మోషే దేవుడికి ప్రార్థించాడట. దేవునికి స్తోత్రం, హలే. అప్పుడు దేవుడు మోషేతో అంటున్నాడు, అయ్యా నీవు ఏం చేస్తావు అంటే ఒక తాపకరమైనటువంటి సర్పము, అది దేనితో చేయబడాలి అని అంటే ఇత్తడితో చేయబడాలి.
ఆ ఇత్తడితో చేయబడినటువంటి ఆ సర్పమును నువ్వేం చేయాలో తెలుసా? ఒక స్తంభము మీద పెట్టాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, ఈ స్తంభము మీద పెట్టబడినటువంటి ఆ ఇత్తడి సర్పమును ఎవరైతే చూస్తారో ఆ వ్యక్తిని ఎలాంటి పాము గరిచినా, అది ఏ జాతికి సంబంధించిందైనా, కేవలం ఇప్పుడు అతడు కేవలము ఆ స్తంభము మీద పెట్టబడిన ఆ ఇత్తడి సర్పమును చూస్తే చాలు, ఆ వ్యక్తి ఏం చేయబడతాడు అంటే బ్రతుకుతాడు. వెంటనే మోషే ఏం చేశాడంటే, ఇప్పటికే కూడా ఆ యొక్క సర్పం ఉన్నది, ఆ ఇత్తడితో చేయబడినటువంటి సర్పం ఇప్పటికే ఉన్నది. ఆ సర్పాన్ని చేసి ఎప్పుడైతే ఒక స్తంభం మీద పెట్టాడో, వెంటనే ఆ స్తంభాన్ని లేకపోతే ఆ యొక్క సర్పాన్ని చూసినటువంటి వారందరూ కూడా ఏం చేస్తున్నారో తెలుసా? బ్రతుకుతున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆ యొక్క సర్పానికి సాదృశ్యం ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన అంటాడేమో తెలుసా? అరణ్యములో సర్పము పైకి ఎలాగున ఎత్తబడెనో, మనుష్య కుమారుడు కూడా అలాగునే పైకి ఎత్తబడతాడు. దేవునికి స్తోత్రం, హలి. అందుకని పాట కూడా ఉన్నది. ఏం పాట అది? పాట, ఒక మంచి పాట కూడా ఉంటుంది ఆ యొక్క సందర్భం మీద. ఏం పాట అది? జ్ఞాపకం రాలేదా? ఒక మంచి పాట. విడువని దేవుడ నీవే నా మంచి యేసయ్యా, పాపికి ఆశ్రయపురము నీవే మెస్సయ్యా. విడువని దేవుడ, పాపికి ఆశ్రయపురము నీవే యేసయ్యా. క్షమించుటకు, ప్రేమించుటకు, కాపాడుటకు అర్హుడ నీవే. ప్రేమించుటకు, అర్హుడ నీవే యేసయ్యా, 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 యేసయ్యా. ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు, నిన్ను చూసిన జనులు ఆనాడు బ్రతికారు. ఇత్తడి సర్పము వలె పైకెత్తబడినావు, నిన్ను చూచిన జనులు ఆనాడు బ్రతికారు. హల్లెలూయా. చెప్పండి, ఇత్తడి సర్పం వలె ఆయన ఎలాగ ఎత్తబడ్డాడు? ఆయన చూసినటువంటి ప్రతి ఒక్కరూ కూడా ఏం చేయబడ్డారు అంటే బ్రతికించబడ్డారు. ఇప్పుడు చూడండి, ఆ ఇత్తడి సర్పము ప్రభు అయిన యేసుక్రీస్తుకి సాదృశ్యం అయితే, ఆ ఇత్తడి సర్పము పెట్టబడినటువంటి ఆ స్తంభానికి సాదృశ్యం ఎవరో తెలుసా? నీవే. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇప్పుడు చెప్పండి, ఆ స్తంభం ఎవరిని మోసేదిగా ఉంది? చెప్పాలి ఎవరిని మోసేదిగా ఉంది? యేసయ్యను మోసేదిగా ఉంది. ఇప్పుడు నేను చెప్తాను వినండి. ఈరోజు ఎంతమంది యేసయ్యను మోస్తున్నారు? సేవకులుగా నేను కూడా ఈ మాట నాకు కూడా వర్తిస్తుంది. ఎందుకంటే ఈరోజు ఎవరిని ఎక్కువ మోస్తున్నారో తెలుసా? మోయడం అంటే మీకు బాగా అర్థమవుతుంది. తెగ మోసేస్తున్నాడంటే అర్థం ఏంటి? చెప్పాలి. తెగ మోసేస్తున్నాడంటే అర్థం ఏంటి? మోయడం అంటే పొగడ్త కింద అనుకుంటాం, అవునా? తెగ పైకి ఎత్తేస్తున్నాడు, ములగ చెట్టు ఎక్కిచ్చేస్తున్నాడు, తెగ మోసేస్తున్నాడు అని మనం అప్పుడప్పుడు వింటూ ఉంటాం కదా. ఇప్పుడు నిజంగా ఒక సేవకుడు ఎవరిని మోస్తున్నాడు? ఒక విశ్వాసి ఎవరిని మోస్తున్నాడు? ఈరోజు లోకాన్ని ఆకర్షించుకోవడం కోసం సేవకుడు ఎవరిని మోస్తున్నాడు? నిజంగా యేసయ్యనే మోస్తున్నాడా? నిజంగా లోకమును ఆకర్షించుకునేట కోసం సంఘం ఎవరిని మోస్తుంది? విశ్వాసులుగా మీరు ఎవరిని మోస్తున్నారు? ఈరోజు చాలామంది, ఈ మాట చాలా బాధాకరమైన విషయం,
పబ్లిసిటీ పిచ్చి. పబ్లిసిటీ. ప్రార్థన ఎలా జరుగుతుందంటే ఫోటోలు. ఎవరిని తీస్తున్నారు? కొన్ని విషయాలు తీయాలి. ఎందుకంటే నేను కూడా తీస్తా. ఎప్పుడు అంటే మేము అడవిలో సువార్తకి వెళ్ళినప్పుడు సేవకులు వాక్యం చెబుతున్నప్పుడు ఆ వాక్యాన్ని నేను రికార్డింగ్ చేస్తా, ఫోటోలు తీస్తా. ఎందుకు అంటే రేపన్న రోజు ఆ గ్రామములో పరిచర్య చేస్తున్నటువంటి, అంటే మేము ఎవరినైతే ఆధారం చేసుకొని అక్కడికి వెళ్ళేమో సువార్త ప్రకటించడానికి, ఆ సేవకుడికి రేపన్న రోజు వ్యతిరేకత ఎదురైనప్పుడు, ఇదిగో పలానా ఊరి నుంచి కొంతమంది సేవకులు వచ్చి వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా మైక్లో మాట్లాడారు, దానికి కారణం నువ్వే అని చెప్పి ఏదైనా తేడా జరిగిందనుకో, మా దగ్గర ఏముంటాయి అప్పుడు? వాళ్ళు ఏం మాట్లాడారు అనేది కూడా వీడియోలో ఉంటుంది కదా. దాని కొరకు నేను ఏం చేస్తాను అంటే వీడియో తీసి దాచిపెడతా. అంతే తప్ప మనం సంఘములో ఏం చేయకూడదు చెప్పాలి, ఫోటోలు గట్రలు ఏమి కూడా తీయకూడదు. తీసి ఒకవేళ తీసారు పోనీ, తీయడం తప్పలేదనుకోండి, పోనీ తీసి వాటిని ఏం చేయకూడదో తెలుసా? సామాజిక మాధ్యమాలలో ఏం చేయకూడదు అంటే అప్లోడ్లు అయి చేయకూడదు. అంటే తద్వారా వారు దేన్ని కోరుకుంటున్నారు అంటే మనుష్యుల ఎదుట తమను తాము కనపరుచుకోవాలి, మనుష్యుల ఎదుట ఇదిగో మేము ప్రభువును మోస్తున్నాం అని చెప్పి వారు ప్రకటించుకోవాలని అనుకుంటున్నారు. గనుకనే వారు ఏం చేస్తున్నారు తెలుసా? పబ్లిసిటీ. మైక్ పట్టుకుంటే ఒక ఫోటో, కూర్చుంటే ఒక ఫోటో, తింటే ఒక ఫోటో, నడిస్తే ఒక ఫోటో, ప్రార్థన చేస్తే ఒక ఫోటో. ఎవరిని పైకెత్తుతున్నారు అంటే మనుషులను పైకెత్తుతున్నారు, లేదా వారంతట వారిని వారే పైకెత్తుకుంటున్నారు. కానీ ప్రభువుని పైకెత్తే వారు ఎప్పుడూ కూడా ఎలా ఉంటారో తెలుసా? మరుగుగా ఉంటారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఆలోచన చేయండి. సర్పమును చూసిన ప్రతి ఒక్కరూ కూడా దేన్ని చూసి ఉంటారు చెప్పాలి? సర్పమును చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఆ స్తంభాన్ని చూసుంటారా, చూసుండ్రా? నేను ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, స్తంభాన్ని చూస్తే బ్రతుకుతాడా, సర్పాన్ని చూస్తే బ్రతుకుతాడా? మరి ఇప్పుడు సేవకులు ఎవరిని చూపిస్తున్నారు? స్తంభాన్ని చూపిస్తున్నారు తప్ప ఎవరిని చూపించట్లేదు తెలుసా? ఆ ఎత్తడి సర్పమైనటువంటి ప్రభువుని చూపించట్లేదు. గనుకనే ప్రజలు ఏమైపోతున్నారో తెలుసా? పాపములో చనిపోతున్నారు ఈరోజు, ఆత్మీయ మరణం అయిపోతున్నారు ఈరోజు. కానీ ఒక సేవకుడైనా, ఒక విశ్వాసైనా, ఒక సంఘమైనా ఎవరిని చూపించాలో తెలుసా? ఎత్తడి సర్పమైనటువంటి ప్రభు అయిన యేసుక్రీస్తుని చూపించాలి. ఆయన మాట అంటాడు, ఏమన్నా తెలుసా? ఇదిగో మీరు నన్ను పైకెత్తండి, నేను లోకముని ఏం చేస్తానో తెలుసా? ఆకర్షించుకుంటా. చెప్పండి ఏంటి? నన్ను పైకెత్తండి, అప్పుడు నేను లోకాన్ని ఏం చేస్తాను? ఆకర్షించుకుంటాను. ఆయనను లోకమును ఆకర్షించుకుందే, లేకపోతే ఆయన లోకమును ఆకర్షించుకున్నాడు అనుకోండి, ఆటోమేటిక్గా ఆయనను మోస్తున్న నీవు కూడా ఏమైపోతావో తెలుసా? ఆకర్షితుడిగా మారిపోతావు. కానీ ఇది ఎవరికీ తెలియట్లేదు. వారిని వారు ఆకర్షించుకోవాలి, వారిని వారు ప్రకటించుకోవాలని అనుకుంటున్నారు. ఈరోజు చాలామంది ఇబ్బందులు పడుతున్నారు. కానీ దేవుని మందిరంలో నీవైనా నేనైనా ఎవరిని మోసేవారిగా ఉండాలో తెలుసా? దేవుణ్ణి మోసేవారిగానే ఉండాలి. ఒక సేవకుడిని నేనైనా, విశ్వాసులుగా మీరైనా, ఇక్కడ కూర్చున్న ఏ ఒక్కరూ కూడా దేవుణ్ణి మోసే విషయంలో మాత్రం ఎప్పుడూ కూడా మనం వెనకడుగు వేయకూడదు. ఆ ఇత్తడి సర్పమును, ఆ యొక్క స్తంభము ఎలాగైతే మోసిందో అటు సంఘములో మనం ప్రభువును మోయాలి, బయటకు వెళ్ళిన తర్వాత కూడా మనం ప్రభువును మోయగలిగే వారిగానే ఉండాలి. అంతే తప్ప మనల్ని మనం మోసుకునేవారిగా ఉండకూడదు, మన సేవకుడిని మోసేవారిగా ఉండకూడదు. మనం ఎవరిని మోయాలో తెలిసి అందరం కలిపి ప్రభువునే మోయాలి. అప్పుడు మనము లోకాన్ని ఆకర్షించుకోగలుగుతాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అంతే తప్ప మనల్ని మనం ఆకర్షించుకోవాలని అనుకుంటే మాత్రం అది ఎప్పటికీ జరగనటువంటి కార్యం. మనం ప్రభువును మోయగలిగే వారిగా సంఘములో అట్టి స్తంభముగా మనం ఉండాలి. ఆ ఇత్తడి సర్పం ఎలాగైతే ఆ స్తంభం మీద పెట్టబడిందో, ఆ స్తంభం ఎలాగైతే ఆ ఇత్తడి సర్పమును మోసిందో, మనం కూడా ఏం చేయాలి చెప్పాలి? ఏం చేయాలి? ప్రభువును మోయాలి. ప్రభువును మోయాలి. ప్రభువును మోసినప్పుడు
ఎవరు కనబడతారో తెలుసా? నీవెప్పటికీ కనబడవు. ఎవరు కనబడతారో తెలుసా ప్రజలకే? ప్రభువే కనబడతాడు. ప్రభువే ఈ ప్రభువును చూసిన ప్రజలు ఏం చేయబడతారో తెలుసా? బ్రతికించబడతారు. ఫొటోస్ లేవు కానీ అవి డౌన్లోడ్ చేసి ఉంటే బాగుండదు అనిపించింది. ఆ ఇత్తడి సర్పం ఎలా ఉంటుంది అంటే, ఈ యొక్క స్తంభానికి చుట్టుకొని ఉంటుంది. ఎలా ఉంటుంది? చుట్టుకొని ఉంటుంది. ఈ చుట్టుకొని ఉండి తల మాత్రం ఎలా పైకి ఉంటుంది. ఆ యొక్క కర్రకి లేదా ఆ యొక్క స్తంభానికి ఆ యొక్క ఇత్తడి సర్పం ఏంటంటే అలా చుట్టుకొని ఉన్నట్లుగా ఉంటుంది. అలాగే ప్రభువుని మనం చుట్టుకొనగలిగే వారిగా ఉండాలి. అటువంటి స్తంభంగా అనేకులు మనం ప్రభువుని చూపించగలిగే స్తంభాలుగా మనం మారిపోవాలి అని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, మొదట దేవుని మందిరంలో ఎలాంటి స్తంభంగా ఉండాలి? అభిషేకింపబడిన స్తంభముగా ఉండాలి. రెండవది సాక్ష్యము కలిగిన స్తంభముగా మనం ఉండాలి. మూడవది కావలి కాయు స్తంభముగా మనం ఉండాలి. నాలుగవదిగా ప్రభువును మోసే స్తంభముగా మనం ఉండాలి. చూడండి, యేసయ్య పునరుద్ధానము చెందినటువంటి ఆ ఆదివారం నాడు ఉదయాన్నే లేచి కొంతమంది స్త్రీలు ఏమనుకున్నారో తెలుసా? యేసయ్య దేహానికి సుగంధ ద్రవ్యములు పోయుటకు వారు వెళ్ళినప్పుడట సమాధి ఏం చేయబడిందో తెలుసా? ఖాళీ అయిపోయిందంట. వెంటనే అందులో ఒక ఆమె అక్కడ ఉన్నటువంటి తోటమాలితో, ఇదిగో నా ప్రభు శరీరం ఇక్కడ లేదు, ఎక్కడ ఎవరు తీశారు? దయచేసి నాకు చెప్పిన ఎడల ఆయన యొక్క శరీరాన్ని నేను ఏం చేస్తానో తెలుసా? మోసుకొని పోతాను అని అంటది. చూడండి మాటలు యోహాను సువార్తలో ఉంటాయి. యోహాను సువార్త ఆఖరి అధ్యాయం, యోహాను సువార్త 20వ అధ్యాయము 15వ వచనము. యేసు, అమ్మా ఎందుకు ఏడ్చుచున్నావని, ఎవరిని వెదుకుచున్నావని అని ఆమెను అడగగా, ఆమె ఆయన తోటమాలి అనుకొని, అయ్యా నీవు ఆయనను మోసుకొని పోయిన ఎడల ఆయన ఎక్కడ ఉంచుతివో నాతో చెప్పుమనెను. నేను ఆయనను ఎత్తుకొని పోయేదనని చెప్పెను. చాలండి. చూడండి, ఆమె ఆశ అంతా ఏంటి? ప్రభు శరీరం లేదు అక్కడ. నా ప్రభు శరీరం ఎక్కడుంది? నువ్వు నాతో చెప్పినట్లయితే నేనేం చేస్తాను? ఆయనను మోసుకొని వెళ్ళిపోతా. యేసు ప్రభు అప్పటికి రమారమి కాలమాన లెక్కమాన ప్రకారం ఆయన ఎంత వెయిట్ ఉంటారు అంటే 75 కేజీలు సుమారు. ఒక స్త్రీ 75 కేజీల బరువును మోయగలుగుతారా? మీరే మోయగలుగుతారా? బరువు ఎక్కువ అనుకుంటాం. అలాంటిది ఒక స్త్రీ శరీరాన్ని ఒక 75 కేజీల బరువును మోసుకెళ్ళిపోవడానికి ఆమె ఏమైపోయింది? సిద్ధపడిపోయింది. మన జీవితంలో కూడా ప్రభువును మోయటానికి సిద్ధపడిపోవాలి. అది ఎలాంటి సమయం, ఎలాంటి సందర్భమైనా ఆయనను మోసేవారిగానే ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆఖరిగా మాటన చదువుకొని మనం ముగించుకుందాం. చూడండి, మొదటి రాజుల గ్రంథము 7వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయము. మొదటి రాజుల గ్రంథం 7వ అధ్యాయము 21వ వచనము. ఈలాగున ఈ స్తంభములను అతడు పరిశుద్ధ స్థలపు మండపములలో ఎక్కించెను. కుడి పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి యాకీను అను పేరు పెట్టెను. ఎడమ పార్శ్వపు స్తంభమును ఎత్తి దానికి బోయాజు అను పేరు పెట్టెను. ఈ స్తంభముల మీద తామర పువ్వుల వంటి పని ఉండెనో. ఇలాగున్న స్తంభముల యొక్క పని సమాప్తమాయెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, సొలొమోను ఒక మందిరమును కట్టించాడట. ఆ మందిరములో సొలొమోను ఏం చేశాడంటే 2 స్తంభాలను పెట్టాడట. చెప్పండి ఏంటి? ఆ 2 స్తంభాలు దేనితో చేయబడ్డాయి అనే విషయాలను మనం చదివినట్లయితే
7వ అధ్యాయము 15వ వచనం నుండి ఒకసారి చదివినట్లయితే ఇంకా మనకు తేట తెల్లమవుతుంది. ఏమనగా అతడు 2 ఇత్తడి స్తంభములను పోత పోసెను. ఒక్కొక్క స్తంభము 18 మూరలు నిడివి గలది, ఒక్కొక్కటి 12 మూరల కైవారము కలది. మరియు స్తంభముల మీద ఉంచుటకై ఇత్తడితో 2 పీటలను పోత పోసెను. ఆ పీట యొక్క ఎత్తు 5 మూరలు, 2వ పీట యొక్క ఎత్తు 5 మూరలు. మరియు ఆ స్తంభముల మీద పీటలకు అల్లిక పని వంటి పనియు గొలుసు పని వంటిదిను చేయబడిను. చాలండి, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చూడండి, దేవుని మందిరములో పెట్టబడినటువంటి ఆ 2 స్తంభాలు ఏ లోహముతో చేయబడ్డాయి చెప్పాలి? ఏ లోహము? ఇత్తడి. ఇప్పుడు చెప్పండి, దేవుని మందిరంలో ఏ స్తంభాలు ఉన్నాయి చెప్పాలి? ఇప్పుడు చెప్పండి, ఏ స్తంభం అది? ఇత్తడి స్తంభము. ఇత్తడి అనగా దేనికి సాదృశ్యము అంటే కృపకు సాదృశ్యం. చెప్పండి, దేనికి? కృపకు సాదృశ్యం. అంటే దేవుని మందిరములో నీవు ఎలా ఉండాలో తెలుసా? కృప పొందుకున్నటువంటి ఒక స్తంభముగా ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆ స్తంభం నువ్వు కృప పొందిన స్తంభంగా దేవుని మందిరములో ఉండాలి. ఆ స్తంభానికి ఒక పేరు పెట్టాడట. అంటే 2 స్తంభములలో ఒక దాని పేరు యాకీను, రెండవ దాని పేరు ఏటట? బోయాజు. యాకీనను పేరుకు అర్థం ఏమిటి అంటే దేవుడు స్థిరపరచువాడు, లేదా ఆయన స్థిరపరుస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. చెప్పండి, యాకీను మాటకు అర్థం ఏంటి? ఆయన స్థిరపరచువాడు, లేకపోతే ఆయన స్థిరపరుస్తాడు. అలాగే బోయాజను మాటకు అర్థం ఏమిటి అంటే బలము. చెప్పండి, ఏంటి? బోయాజను మాటకు బలము. చూడండి, ఈ లక్షణాలను ప్రభు మన జీవితంలో ఏం చేయాలని ఆశపడుతున్నాడో తెలుసా? ఒక స్తంభముగా, ఒక కృప పొందిన స్తంభంగా నువ్వు దేవుని మందిరములో ఉండాలని ఆయన ఆశపడుతున్నాడు. కానీ ఈరోజు మనుషులు దేవుని మందిరములో ఎలా ఉంటున్నారో తెలుసా? మనం చెప్పుకున్న ఎన్ని స్తంభాలు చెప్పుకున్నాం ఈరోజు? చెప్పాలి ఎన్ని? మొదటి స్తంభం ఏంటి? అభిషేకింపబడిన స్తంభము. రెండవది చెప్పాలందరూ కూడా సాక్ష్యపు కలిగినటువంటి స్తంభం. మూడవది కావలి సంఘము స్తంభము. నాలుగవది ప్రభువును మోసే స్తంభం. ఐదవది కృప పొందుకున్నటువంటి స్తంభం. అంటే కృప కలిగినటువంటి, కృపను కలిగి జీవిస్తున్నటువంటి స్తంభములు. ఎన్ని మొత్తము? 5 స్తంభాలు. ఇవి దేవుని మందిరములో మీరు స్తంభాలుగా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు, ఈ లక్షణాలు కలిగి. కానీ ఈరోజు విశ్వాసులు, ఈరోజు సేవకులు ఎలా ఉంటున్నారో తెలుసా? చూడండి, ఏ స్తంభాలుగా ఉంటున్నారో తెలుసా? ఒక్క వచనం చదివి మనం ముగించుకుందాం. చూడండి, న్యాయాధిపతుల గ్రంథము 16వ అధ్యాయము 25వ వచనము. 16వ అధ్యాయము 25వ వచనము. వారి హృదయములు సంతోషముతో నిండి ఉండగా వారు మనము పరిహాసము చేయుటకు సంసోనును పిలిపించదము రండని సంసోను బందీ గృహము నుండి పిలువనంపిరి. వారు అతనిని చూచి గుడి స్తంభముల మధ్య అతనిని నిలువ పెట్టి పరిహాసము చేయగా. 29వ వచనము. ఆ గుడికి ఆధారముగానున్న 2 మధ్య స్తంభములలో ఒకదానిని కుడి చేతను ఒకదానిని ఎడమ చేతను పట్టుకొని. చాలండి. చూడండి, చదవబడినటువంటి వాక్య భాగములో సంసోను ఎవరికి దొరికాడు అంటే ఫిలిస్తీయులకు దొరికాడు.
ఫిలిష్తీయులకు దొరికినప్పుడు అతడు ఏం చేశారంటే అతడి 2 కళ్ళను కూడా పొడిచి అతడిని ఒక ఎద్దు వలె గానుగుకు కట్టి వారు అక్కడ ఉంచారు. వీళ్ళందరూ ఏమనుకున్నారంటే ఫిలిష్తీయులు ఇప్పటిదాకా బలంతో వెర్రవీగాడు కదా, ఇప్పటిదాకా ఫిలిష్తీయులందరినీ చంపేశాడు కదా, గనుక ఈ వ్యక్తిని మనం ఇప్పుడు ఏం చేయాలో తెలుసా, పరిహాసం చేయాలి. అంటే ఎగతాళి చేయడానికే ఇదిగో మనము కూర్చున్నటువంటి ఈ గొప్ప దేవాలయంలో మనము ఆ వ్యక్తిని తీసుకొచ్చి పరిహాసం చేద్దామని చెప్పేసి వారు అనుకొని సంసోన్ని ఏం చేశారంటే ఆ దేవత యొక్క గుడిలోకి తీసుకొచ్చారు. ఆ గుడిలోకి తీసుకొచ్చిన తర్వాత ఆ వ్యక్తిని ఎక్కడ కట్టారంటే ఆ గుడి నిర్మాణం నిలబడడానికి ఒక 2 స్తంభాలు అవసరం. అంటే మెయిన్ పిల్లర్స్ ఆ 2 స్తంభాలు కనుక పడిపోయాయా ఆ గుడి అంతా ఏమైపోద్ది, మొత్తం నేలమట్టం అయిపోద్ది. అలాంటి స్తంభాల దగ్గరికి వారిని తీసుకొచ్చారట. చూడండి, సంసోను ఊరుకుంటాడా? ఆ 2 స్తంభాలని తోయడానికి దేవుణ్ణి బలం అడిగాడు. ఆ 2 స్తంభాలని కూడా ఏం చేశాడో తెలుసా, తోసేశాడు. ఆ 2 స్తంభాలు పడిపోవుట ద్వారా అక్కడ సుమారు ఎన్ని వేల మంది చచ్చిపోయారో తెలుసా, 3,000 మంది చనిపోయారంట. చెప్పండి, ఎన్ని వేల మంది? కానీ దేవుడు ఎలా ఉండాలని కోరుకుంటున్నాడో తెలుసా, దేవుని మందిరములో స్తంభాలు. ఆ దేవుని మందిరములో ఉన్న స్తంభాలను చూడండి. ఆయన అంటున్నాడు, ప్రకటన గ్రంథము ఆ వచనాలను ఒకసారి చదువుదాం. 3వ అధ్యాయం 12వ వచనము. ప్రకటన గ్రంథము 3వ అధ్యాయము 12వ వచనములో దేవుడు ఆ స్తంభాలు ఎలా ఉంటాయని చెప్తున్నాడో తెలుసా? చూడండి, జయించు వారిని నా దేవుని ఆలయములో ఒక స్తంభముగా చేసేదను, అందులో నుండి వాడు ఇక మీదట ఎన్నటికి వెలుపలికి పోడు. చూడండి, స్తంభం ఏం చేయబడకూడదు, అది ఎవరు పడగొట్టలేని స్తంభం. అది దేవుని మందిరములో ఉండే స్తంభం ఎలా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడో తెలుసా? ఎవడు పడగొట్టలేని స్తంభముగా ఉండాలని దేవుడు కోరుకుంటే అక్కడ స్తంభం కొన్ని 100 మంది కొన్ని 1000 మంది చచ్చిపోవడానికి ఆ స్తంభం ఏమైపోయిందో తెలుసా, కారణమయ్యింది. ఈరోజు దేవుడు మిమ్మల్ని కూడా అదే అడుగుతున్నాడు. నిజంగా మీరు దేవుని మందిరంలో అభిషేకింపబడిన స్తంభంగా ఉన్నారా? సాక్ష్యము పొందిన స్తంభంగా ఉన్నారా? 3వది కావలి కాయు స్తంభముగా ఉన్నారా? 4వది ప్రభువును మోసే స్తంభంగా ఉన్నారా? కృప పొందిన స్తంభంగా ఉన్నారా? లేకపోతే కూలిపోయే, జరిగిపోయే, ప్రాణాలు తీసే ఒక ప్రాణాంతకరమైనటువంటి స్తంభంగా ఉన్నారా? ఎలా ఉన్నారు? ఈరోజు దేవుడు కోరుకునేది ఏంటో తెలుసా? నీవు జయించి దేవుని మందిరములో ఒక మూల స్తంభంగా ఉండాలి. అది దేవుని ఉద్దేశం, దేవుని చిత్తం. ఆయన మందిరములో నుండి నిన్ను ఎవ్వరూ కూడా ఏం చేయలేరో తెలుసా, బయట పెట్టలేరంట. ఉదాహరణకు మాట చెప్పమంటారా, ఈ స్తంభాన్ని తీసి మనం బయట పెట్టగలమా? ఎందుకు పెట్టలేం? ఆ స్తంభము లోతు వేరనేది ఎలా ఉందో తెలుసా, బహులోతుగా ఉంది గనక. ఎప్పుడు చెప్తా ఉంటారు కదా, ఈ బిల్డింగ్ కట్టడానికి ఎంత లోతు తవ్వారంటే చాలా మనిషి ఎత్తు అంత లోతో, 8 అడుగుల లోతో, చాలా లోతు చెప్తారు. తాడి చెట్టు అంత లోతు అంట. అంటే చూడండి, ఈ స్తంభం పైకి కనబడుతుంది ఎలాగే ఉంది, కానీ దీని లోతు ఎంతవరకు ఉంది అంటే ఇంకో అంత ఉంది అనుకోవచ్చు. అవునంటారా? సో మనల్ని కూడా ఎవరో కదల్చబోడ కారణాలు ఏంటో తెలుసా? ప్రభువు కూడా మనలో ఎలా ఉండాలో తెలుసా? మనం ప్రభువులు ఎలా ఉండాలో తెలుసా? మన వేరు లోతుగా ఉండాలి. అప్పుడు మనల్ని ఎవ్వరూ కూడా ఏం చేయరో తెలుసా, కదించలేరు. ఈరోజు ఏ స్తంభంగా మనం ఉన్నాం? దేవుని మందిరంలో అభిషేకింపబడిన స్తంభమా? సాక్ష్యపు స్తంభమా? కావలికాయ స్తంభమా? దేవుని మోసే స్తంభమా? కృప పొందుకున్న స్తంభం? లేదా మనుషులు ప్రాణాలు తీసే నిర్జలమైన నిష్ప్రయోజనమైనటువంటి స్తంభమా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. తలలు వంచుదాం, ప్రార్థన చేసుకుందాం.